క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక 4 రోజుల క్రితం హైదరాబాదులో జరిగినటువంటి సంఘటన మీరందరూ కూడా వార్తాపత్రికలలో, ఫోన్లో, న్యూస్లో, వీడియోల ద్వారా అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఒక 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయి స్వయంగా తనను కని పెంచి పోషించి పెద్ద చేసి చదివిస్తున్నటువంటి ఆ అమ్మాయి తన కన్న తల్లిని చంపివేసింది, చంపించింది. ఇది జరిగిన సంఘటన మనందరం కూడా తెలుసు, మనందరం కూడా విన్నాం, చూసాం, చదివాం. ఎక్కడో కాదు, హైదరాబాదులోనే. తల్లిని చంపిన తర్వాత ఇంకా ఆమె కొన ప్రాణం ఉందని తన ప్రియుడికి ఫోన్ చేసి మరలా వచ్చి ఆ తల్లిని చచ్చేదాకా మోది చంపినటువంటి సంఘటన హృదయ విదారకమైనటువంటి సంఘటన. మరోవైపున ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశం చేస్తున్న యుద్ధములో, భీకరమైన యుద్ధములో, అటువైపు గాజా మీదనైతేనేమి, ఇటువైపున ఇరాక్లోనైతేనేమి, ఇటువైపు ఇజ్రాయెల్లోనైతేమి ఇప్పటి వరకు కూడా 190,000 మంది మరణించారు. 190,000 మంది. ఇది అధికారికంగా యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం. అనధికారంగా ఇంకా చాలామంది కొన్ని లక్షల్లో మరణించి ఉంటారు అనేటువంటిది వార్తా ప్రియులకు దేవుని బిడ్డలారా. మరొక వైపున రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధములో సుమారుగా 90,000 నుంచి 1,00,000 మంది చనిపోయారు ఇప్పటికే అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక మరణించినటువంటి వారే ఎంతమంది ఉంటే, కాళ్ళు పోగొట్టుకొని, చేతులు పోగొట్టుకొని, కళ్ళు పోగొట్టుకొని, శరీరములో సమస్తాన్ని పోగొట్టుకొని జీవచ్ఛవాలలాగా బ్రతుకుతున్నటువంటి క్షతగాత్రులు ఇంకెంతమంది ఉన్నారో లెక్కకు అందనంతమంది ప్రియులారా. ఇది మనం ఉంటున్న ప్రపంచం, ఇది మనం జీవిస్తున్నట్టు ప్రపంచం. ఒక 2 నెలల క్రితం నేను పేపర్లో చదివాను, విజయవాడలో ఒక తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, అన్న డిగ్రీ చదువుతున్నాడు. తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, అన్న డిగ్రీ చదువుతున్నాడు. ఒక రోజున తల్లిదండ్రి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అన్న ఇంటిలో చచ్చిపోయి ఉన్నాడు. ఆశ్చర్యం వేసింది. కన్నీరు మున్నీరుగా గుండెలో బాదుకునేట్టుగా ఏడుస్తూ, ఎవరు చంపారు మా కుమారుణ్ణి, పెద్ద కుమారుడిని ఏడుస్తుంటే చిన్న కుమారుడు ముందుగా ధైర్యంగా ముందుకొచ్చి, నేనే చంపా అన్ననే. ఎందుకు చంపావురా, ఎందుకు చేశావు ఇట్లాంటి పాడు పని అంటే, ఆ తమ్ముడు చెప్పిన మాట ఏంటంటే, అన్న ఆస్తి కూడా నాకు దక్కాలి. డైరెక్ట్గా చెప్పేశాడు. అన్న బ్రతికుంటే నాకు అన్న ఆస్తి నాకు రాదుగా, అందుకని అన్నను చంపేశాను అని చెప్పాడు. ప్రియులారా, మనిషి ఏ విధంగా మారిపోతున్నాడు, మానవాళి ప్రస్తుత ప్రపంచంలో ఏ విధంగా జీవిస్తున్నాడు, కర్కశమైనటువంటి కరుడుగట్టిన హృదయాలతో బ్రతుకుతున్నాడు. ప్రేమ లేనటువంటి తత్వంతో, ప్రేమ లేనటువంటి హృదయాలతో మానవుడు జీవిస్తున్నాడు. తల్లి లేదు, పిల్ల లేదు. నా సుఖం కోసం, నా సంతోషం కోసం, నా ఆనందం కోసం ఎవడు అడ్డొచ్చినా కానీ చంపేయటమే. హృదయం నిండా స్వార్థం, మనస్సు నిండా పగ, ద్వేషంతో రగిలిపోతున్న రోజులు ఇవ్వండి. ప్రేమ లేనటువంటి హృదయాలతో మనం బ్రతుకుతున్నాం. ఇది సత్యం ప్రియులారా, ఇదే సత్యం. కాబట్టేనేమో దేవుడు ఇర్మియా గ్రంథములో ఈ విధంగా పలుకుతున్నాడు పిల్లారా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా సెలవిస్తున్నాడు దేవుడు స్వయముగా. హృదయము అన్నిటికంటే కూడా మోసకరమైనటువంటిది, దాని రోగమును కుదర్చలేము, దానిని ఎవడు అర్థము చేసుకోగలడు. దేవుడు అంటున్నాడు పిల్లారా, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము. హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము.
ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండా హార్టా? చెప్పండి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఫేస్ ఆల్సో ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హార్ట్. నీ హృదయం సంతోషంగా ఉంటే నీ ముఖం కూడా చెప్పలేమండి. హృదయంలో కుళ్ళు కుతంత్రం పెట్టుకొని పైన పేరెళ్ళ రవిలు రాసుకొని వచ్చే రోజులు ఇవి. ఇంకా ఏమి రాస్తారో నాకు తెలియదండి. ఎంత ఎత్తున రాసుకొని వస్తారు. పైన బినాకా స్మైల్, టూత్పేస్ట్ స్మైల్ అండ్ కోల్గేట్ స్మైల్స్ చూపించే రోజులు ఇవ్వండి. అర్థమైందా? తెలుగులో అంటారుగా, తడిగొడ్డలతో గొంతులు కోసేది, తేనె పూసిన కత్తులతో చంపే రోజులండి ఇవి. కాబట్టి ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచాన్ని మనం చూస్తుంటే వింత పోకడలతో మానవాళి జీవిస్తూ ఉంది. మనిషి హృదయంలో వెతికినా కానీ, వెతికి చూసినా కానీ ప్రేమకు కానీ, దయకు కానీ, కారుణ్యానికి కానీ తావు లేదనిపిస్తుందండి. అవునా కాదండి? ఈ రోజుల్లో మనం వార్తాపత్రికల్లో చూసేటువంటి వార్తలు, న్యూస్ యాప్స్లో చూసేటువంటి వార్తలు అనేవి భయంకరంగా ఉన్నాయి. మేబీ దీని గురించేనేమో దేవుడు ఆనాడే ఇర్మియా ప్రవక్త ద్వారా పలికాడు. ఏమని పలుకుతున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము. హృదయమునకు ఉన్నంత రోగము, హృదయమునకు ఉన్న రోగము దేనికి లేదంటండి. దాని రోగమును ఎవరు కుదర్చలేరంటండి. మన హృదయానికి ఒక రోగం ఉంది. ఏంటా రోగం? పగ, ద్వేషం, కుళ్ళు కుతంత్రం, ఈర్ష్య. ఇవే మన హృదయాల్లో ఉన్నటువంటివి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, దానిని ఎవడు అర్థం చేసుకోగలడో? అమ్మా, నీ కుమార్తె యొక్క మనసును నువ్వు అర్థం చేసుకోగలవా? మరి ముఖ్యంగా ఈ రోజుల్లో నీ తల్లి యొక్క మనసును నువ్వు అర్థం చేసుకోగలవా? అది కూడా లేదండి. నాకు చిన్నప్పుడు ఒక ప్రశ్న ఉండేది. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడు? యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో తల్లి మరచిన, ఏమన్నాడండి? తల్లి మరచిన. అసలు దేవుడు ఎందుకన్నాడు ఆ మాటని? తల్లి మరచిన అని ఎందుకన్నాడు? తల్లి మర్చిపోద్దా? అసలు మర్చిపోద్దా తల్లి? ఏమన్నాడండి దేవుడు అక్కడ? 19వ వచనాన్ని చదవండి. 15 నుంచి చదువులాంటి 49:15. అమ్మా, నేను తప్పు చెప్పానా? స్త్రీ తన పసికందును మరచిపోవునా? తన ప్రేగున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా? ఆమె తన శిశువును మరచినా గాని నేను మాత్రము నిన్ను మరువను అంటున్నాడు. నాకు ప్రశ్న ఇస్తున్నాను, చెప్పండి మీరు. తల్లి తన పసికందును మరచిపోతుందా? మరుస్తుందా? మరవదా? ఏదో ఒకటి చెప్పండి. వినపడతలా? గట్టి చెప్పండి. మరవదా? కానీ మరుస్తున్నారు ఈ రోజుల్లో. మీరు చూసినే చెప్తున్నానండి వార్తల్లో. కొత్తవేం కాదు. తల్లి తన యొక్క పాడు జీవితానికి, తనకి అసాంఘికకరమైన కలాపాలకి, తన శారీరకమైన వ్యవహారానికి, పరపురుషునితో తనకున్న అక్రమ సంబంధానికి బిడ్డలు అడ్డుగా ఉన్నారని బిడ్డలను చంపినట్టు సంఘటనలు చూడలేదా మీరు? విన్నారా లేదా? అందరు తలలుపుతున్నారు. ఇప్పుడు తల్లి తన పసికందును మరవటం కాదు, తన పసికందును ఏం చేసింది? చంపేటువంటి రోజులండి ఇవి. ఇలా తయారయ్యాయి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము. దానిని ఎవడూ కూడా అర్థం చేసుకోలేడు. కానీ ప్రియులారా, దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను నన్ను కూడా సన్మానించేది, సంభావన చేసేది, అంటే సన్మానించేది మన హృదయాన్ని బట్టే. చదవండి అమ్మ. తర్వాత ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో చదివిన వాక్యాన్ని ముందు కొనసాగించండి. ప్రభువైన నేను హృదయమును పరిశీలిస్తాను. అమ్మా, హృదయమును పరీక్షిస్తాను. దేవుడు అంటున్నాడు, నేను పై రూపులు చూడను. నేను చూసేది నీ హృదయాన్ని, నీ మనస్సుని,
నీ హృదయంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? హృదయంలో కల్లా కపటం పెట్టుకొని బయటికి బినాకా స్మైల్ పెట్టుకుంటే దేవుడికి తెలియదా దాని గురించి? ఆయన తెలుసు మన మనస్సు గురించి, మన హృదయాన్ని గురించి ఆయనకి తెలుసు ప్రియులారా. ఆ తర్వాత చదువమ్మా. నరుని ప్రవర్తనను బట్టి అమ్మా దానికి క్రియల యొక్క ఫలముల చొప్పున నేను ప్రసాదించుటకు ప్రభువునైన నేను హృదయమును పరిశోధించు చుందును. దేవుడు అంటండి హృదయాన్ని అంట పరిశీలిస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, ఆయన పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఈ రోజున మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా హృదయం ఎలాగా ఉంది? నీ పైరూపు కాదు, నా పైరూపు కాదు దేవుడికి కావలసింది, నా హృదయం ఎలాగా ఉంది, నా జీవితం ఎలాగా ఉంది. దేవుడు సౌలు రాజును తిరస్కరించిన తర్వాత, సౌలు రాజును వద్దన్న తర్వాత మరొక రాజును ఎన్నుకోవడానికి నిర్ణయం చేసుకున్నాడు. ఆయన పేరే దావీదు రాజు. దావీదుకు ఉన్నట్టు ఒక బిరుదు ఏంటో తెలుసా? హీ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. హీ వాస్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వాడు అంటండి. ఎవరు? దావీదు రాజు. వాక్యాన్ని చదువుకుంటే ఆయనని, ఆ దావీదుని ఎన్నుకునేటప్పుడు అక్కడున్నట్టు ప్రవక్త అనుకున్నాడు, ఇతడు పిల్లవాడు కదా, గింతంతే ఉన్నాడు కదా, వయసు రాలేదు కదా, వాళ్ళ అన్నలు 6 అడుగులు ఆజనుబావుల్లాగా ఉన్నారు కదా అని వాళ్ళు ఆలోచిస్తుంటే దేవుడు ఏమన్నాడు? ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకోవటానికి ప్రయత్నించాం. యావే అతని రూపమును ఎత్తును చూచి నువ్వు భ్రమపడవద్దు, నేను ఇతనిని నిరాకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపమును మాత్రమే చూస్తాడు, కానీ దేవుడు హృదయమును పరిశీలించును. దేవుడు ఏం చూస్తాడంటండి? హృదయాన్ని పరిశీలిస్తాడు. మనం ఏం చూస్తాం చెప్పండి నాకు కొద్దిగా. ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తాం చెప్పండి నాకు కొద్దిగా. ఏం చూస్తాం? నువ్వు ఒకళ్ళతోటి స్నేహం చేయాలనుకుంటున్నావు, నీకు అవకాశం వస్తుంది, ఎవరితోటి స్నేహం చేస్తావు చెప్పు? పలానోడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, మంచోడు, దేవుడంటే భయభక్తులు ఉన్నాయి, ఆ కుటుంబం మంచిది కాబట్టి వాళ్ళతోటి స్నేహం చేస్తావా? అలాగా నిజం చెప్పండి నాతోటి. అలా చేస్తారా? చెయ్యం. అబద్ధం ఆడుతున్నారు మీరు. ఏం చూస్తామంటే మనం ఆమె మెడలో బంగారం నిండుగా ఉందా లేదా, ఆమె పట్టు చీర కట్టుకుందా లేదా, ఈయనకి 10 ఎకరాల పొలం ఉందా లేదా. పెద్ద ఆయన అబద్ధం ఆడుతున్నానా? ఆ ఆస్తి పాస్తులు చూస్తామండి మనం. నిజం చెప్తున్నా, అవునా కాదండి? సంపదలు చూస్తాం, హోదాని చూస్తాం. మనం ఎవరితోటన చెప్పుకున్నా కానీ మంచి అధికారంలో ఉన్నాడనుకో, మా బాబాయి కొడుకు, పెద్దనాన్న తమ్ముడు, అబ్బాయి, మనవడు, ఆయన మా చుట్టమే, మా రక్త సంబంధికుడండి అంటాం. మా రక్త దగ్గర బంధం అండి. ఎవరు? మా బాబాయి తమ్ముడు, పెద్దనాన్న కొడుకు, మనవడు, తమ్ముడు అన్నమాట, మా దగ్గర బంధువు అండి అంటాం. ఎవరు? బాగా పలుకుబడి సంపదలు ఉన్నట్లయితే. ఏమి లేదనుకో, పేదరికంలో ఉన్నాడనుకో, సొంత చెల్లిని నా చెల్లెల కాదు, మా అమ్మ రెండో కూతురు, నా చెల్లెల కాదు, ఎవరంట? మా అమ్మ. చెప్పరేంటండి? ఇది మన వ్యవహారం అండి. ఉన్నమాట చెప్తున్నా, నిజాలు చెప్తున్నానండి. కానీ దేవుడు అంటండి ఏం చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా ఒక ప్రార్థన చేయాలి. అందరు నా తర్వాత చెప్పండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనాన్ని చెప్తున్నాను. అందరు నా తర్వాత గట్టిగా చెప్పండి. దేవా దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును
నూతనమును స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము. ప్రియులారా, దావీదు తన జీవితంలో చేసినట్టు ఒకే ఒక పాపం, పొరపాటున చేసిన పాపం. ఆ చెడు కార్యాన్ని బట్టి దావీదు దేవుని వద్దకు వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, రాజవస్త్రాలు తీసేస్తాడు, బూడిదలో కూర్చున్నాడు, కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఏడ్చి ఏమని ప్రార్థన చేస్తానంటే, నా తర్వాత చెప్పండి మరొకసారి, దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. ఈ ప్రార్థన మనందరం కూడా చేసుకోవాలి. మనలో ఉన్నట్టు పాపపు హృదయాన్ని, చీకటి హృదయాన్ని, చెడు హృదయాన్ని తీసివేసి ఒక నూతనమైన హృదయాన్ని, ఒక నూతనమైన మనస్సుని మన కొరకే కలుగజేయమని ఆ దేవుని వేడుకోవాలి. కారణం ఏమిటంటే ప్రియులారా, నీ హృదయం దేవుని చిత్తానుసారముగా లేకపోతే, నీ మనస్సు దేవుని యొక్క వాక్యానుసారముగా లేకపోతే, నీ హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోకపోతే దేవుని యొక్క దీవెనలు నీ మీదకి రావో. ఇదిగో చాలా స్పష్టముగా దేవుడు చెప్తాడు ప్రియులారా, 59వ అధ్యాయము యెషయా గ్రంథములో ఏమని చెప్తాడో, ప్రియులారా మీ పాపములే మీకును నాకును అడ్డుగోడగా ఉన్నాయి. ఆ పాపాన్ని నీ హృదయమును తీసివేసుకో, లేకపోతే నీ హృదయంలోనికి నా దీవెనలు రావు అంటున్నాడు. ఈ రోజున మనందరం కూడా ఈ ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగో మా హృదయంలో ఉన్న పాపాన్ని, మా హృదయంలో ఉన్న చీకటిని, మాలో ఉన్న చెడుని తీసివేయి తండ్రి. నీ హృదయాన్ని పోలినట్లుగా మా హృదయాలను కూడా మార్చివేయి. యేసు తిరుహృదయ ప్రార్థనలో ఉంటుంది కదా, ఏమని? దేవా నీ హృదయాన్ని, యేసయ్య నీ తిరుహృదయాన్ని పోలినట్లుగా మా హృదయాన్ని కూడా చెయ్యి తండ్రి అని వేడుకోవాలి. ఆ యేసునాథుని యొక్క తిరుహృదయం నిన్ను నన్ను మన్నించటానికి, నిన్ను నన్ను క్షమించటానికి, తన హృదయంలో కలుపుకోవటానికి, తన ప్రేమతో నింపటానికి, మన కుటుంబాలను దీవించటానికి, మన సంఘాన్ని ఆశీర్వదించటానికి, తన యొక్క కృపను నింపటానికి ఎల్లప్పుడూ ఆయన హృదయం సిద్ధంగానే ఉంది. నీవు నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే, ఆ హృదయానికి మనం అంకితం చేసుకోవాలి, అర్పితం చేసుకోవాలి. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం అందరం ప్రియులారా. మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలని ఆ యేసునాథుని తిరుహృదయానికి సమర్పించుకుందాం. దయచేసి అందరు కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసురాజా, ఓ తిరుహృదయనాథుడా, నీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. నీది ప్రేమించే హృదయం, క్షమించే హృదయం, జాలి కలిగిన హృదయం, వినమ్ర హృదయం. ప్రజలు బాధల్లో ఉంటే నువ్వు కరిగిపోయావు. ప్రజలు ఆకలితో ఉంటే 5,000 మందికి ఆహారాన్ని పెట్టావు. పాపముతో నిండినట్టు స్త్రీని, అమ్మా నేను నిన్ను కూడా శిక్షించనమ్మా, వెళ్ళి ఇక పాపము చెయ్యకు అని చెప్పావు. సిలువలో ప్రభువా నిన్ను అప్పగించినట్టు మమ్మల్ని చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి అని పలికిన గొప్ప హృదయం నేది. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. ఈనాడు నీ తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ప్రభువా, మా కుటుంబాలని, మా సంఘాన్ని, మా విచారణని, మాకున్న సమస్తాన్ని ప్రభువా నీ హృదయానికి, నీ పవిత్ర హృదయానికి, నీ తిరుహృదయానికి సమర్పించుకుంటున్నాం, అంకితం చేసుకుంటున్నాం. ప్రభువా మమ్మల్ని స్వీకరించయ్యా, నీ హృదయంలో దాచుకో ప్రభువా, నీ పంచగాయలలో దాచుకో నాయనా, నీ హృదయ డొక్కలో మమ్మల్ని దాచుకో నాయనా, మమ్మల్ని సమరక్షించు నా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. కుటుంబాలలో శాంతి సమాధానటువంటి వారికి నీ నిజమైన శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. ఈనాడు నీ సన్నిధికి వచ్చి ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరూ కూడా దీవించమని, ఆశీర్వదించమని, నీ తిరుహృదయ ప్రేమతో నింపమని, కడగమని, ప్రవహింప చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.